ఏ మాటలు మాట్లాడితే సభ సాంప్రదాయాలకు బాగుంటుందని చెప్పి ప్రతిసారి నూతన సభ్యులందరికీ ఆ శిక్షణ వివరము మొత్తం వ్యవహారము అనేది సభ సాంప్రదాయ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. ఉన్నరే 8 మంది. అసలు దిమాగ్ ఉందా అనే ఒక డౌట్ నాకు వస్తూ ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యేలకు ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని గౌరవించాలి అనేది ఆ బీజేపీ నాయకుల ముందు బీజేపీ ఆఫీసర్కి వెళ్ళి ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ రాకేష్ రెడ్డి వాడిని ఎవరో గుర్తుపట్టరు అసెంబ్లీలో. వన్ టైం వండర్ లీడర్ వాడు. కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరువా నీకు నేర్పించింది రాజకీయం? ఈయనంట హోంమంత్రి అవుతారంట. ఓం గారు కూడా కాలేవు నువ్వు. మనిషిగానే అసలు కౌంట్ వాళ్ళు నిలిచి ఉంటాయి. దుర్గా మాత అని చెప్పినాడు. ఇందిరాగాంధీ గారు దుర్గామాత రూపంలో కనపడుతున్నారు, దుర్గాదేవి గారి రూపంలో కనపడుతున్నారు, అలాంటి శక్తి ఆమె రూపంలో కనపడుతుంది అని వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన విషయాలు మర్చిపోతే ఎట్లా? నీ స్థాయి ఏంది, నీ లెక్కేంది, నీ పత్రమేంది? నిజామాబాద్ జిల్లాలో కాదు, నీ ఆరుమూరు నియోజకవర్గంలో నీ పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. నువ్వు వచ్చేసి బేకార్ మాటలు, బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా ఆ శక్తి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది? ఇంకా మూతవారి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గాంజా తాగిండి వచ్చి కొడుకువాడ ఎక్కడనో చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ టెస్టింగ్ చేయించాలి రాకేష్ రెడ్డికి, ఆ గాంజా టెస్ట్ చేయించాలి. తాగి వస్తుండే వచ్చాడికి అసెంబ్లీకి. నాకు పక్కా డౌటు 100కు 100% రాకేష్ రెడ్డికి మతి ప్రవహించింది. స్థితిలో లేడు, గతిలో కూడా లేడు. అస్తమానం ఏది మాట్లాడు. అరే ఆరుమూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడు. పొద్దున్న లవంగానే ఏదో ఒక బక్వాస్ మాటలు, చిల్లర పలుకులు, చిల్లర వ్యవహారాలు. ఒకసారి చెప్తున్నాం, ఇంకోసారి చెప్పం. ఈసారి చెప్తున్నాము, ఇంకోసారి చెప్పం. రాకేష్ రెడ్డి గారు మాట అదుపులో పొదుపులో భవిష్యత్తు శూన్యం అవుతుంది. హైదరాబాద్ నగరంలో కాదు కదా, ఆరుమూరులో కూడా తిరగలేరు. హైదరాబాద్ నగరంలో కాదు, ఆరుమూరులో కూడా తిరగలేవు. ఇది మాత్రం పక్కా. ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, ఆ స్థితి కూడా నీది కానే కాదు. ఖబర్దార్ అని చెప్తున్నాం. మాటలు జాగ్రత్తగా రాని. ఇందిరాగాంధీ గారు అంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న మహిళ. చిల్లరగా మాట్లాడతాం, ఇట్లనే మాట్లాడతాం అని మాట్లాడితే మేము కూడా నీకన్నా మించి మాట్లాడగలం.
మాట్లాడితే వినే శక్తి స్థామత మీకు ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోకండి. కనీసం మహిళల పైన కూడా గౌరవం లేని అజ్ఞానులు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యేలు. కనీస గౌరవం. ఇంట్లో అక్కన చెల్లెన అందరూ ఉంటారు కదా, మన కుటుంబంలో మహిళలు లేరా? ఇది నా మాట్లాడేది. కబర్దారని చెప్తున్నాం, నోరు అదుపులో పెట్టుకొని చెప్తున్నాం. 6 గల్లీల్లో 6 గ్రామాలకు తిరగలేని చెప్తున్నాం. బాగుండదు. ఖబర్దారని చెప్తున్నాం, బాగుండదు. మోతాబరి మాటలు, అహంకారపు మాటలు, దౌర్జన్యపు మాటలు మాట్లాడితే నాలుక కోస్తామని చెప్తున్నాం. నాలుక కోస్తామని చెప్తున్నాం. ఖబర్దార్, ఖబర్దార్. రాకేష్ రెడ్డి, ఆ మాట అదుపులో పొదుపులో పెట్టుకో. ఖబర్దార్ అని చెప్తున్నాం. నేనేమంటున్నాను, మీరు మంచి పథకాలకు పేరు పెట్టండి అనే విషయానికన్నా ఈ పథకానికి పెట్టండి, ఈ పథకాన్ని పెట్టకండి అంటే ఉద్దేశం ఏంది? అహంకారపు వ్యవహారం. మీ పార్టీలో గౌరవించుకోరాయే, మీ పార్టీలో గుర్తింపు ఇయ్యరాయే. మహిళలకి ఎన్ని వీడియోలు వస్తున్నాయండి బీజేపీ వాళ్ళవి? మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడతారు? ఇక వారి గురించి మాట్లాడంటే భానుభయ్య వాళ్ళకు దిమాకే లేదంట. నేను ఎట్లా ఎన్నుకున్నారు? ఆర్మూర్ ప్రజలకు ఒక్కోసారి మతిలేని మనిషిని ఎన్నుకున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మంచి నాయకులు ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఆర్మూర్ ప్రజల యొక్క స్థితిని గతిని ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక ఇంటికి పెద్దవాడు బాగాలేకపోతే కుటుంబం పైన ఎట్లా ఉంటుందో ఇట్లా ఎమ్మెల్యే అక్కడ బాగాలేకపోతే నియోజకవర్గం పైన ఇబ్బంది వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోపణ వేరు. పాయల శంకర్ గారు చెప్తారుగా, అడగండి. ఆయన బీజేపీ ఎమ్మెల్యే కదా. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు ఆయన చెప్తుంది కదా, నాకు ముఖ్యమంత్రి గారు 100 కోట్లు అడిగిన వెంటనే ఇస్తుందని చెప్తున్నారు కదా. ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే? మీరు అడగొచ్చు. ప్రతిపక్షము ప్రధాన ప్రతిపక్షం అనేది ఏం లేదు. ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళకు పూర్తి హక్కులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కల్పించారు. అట్లే ముందుకెళ్తాం. ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ గురించి మాట్లాడే విషయంలో చూసి మాట్లాడండి. చాలాసార్లు నేను చూశాను, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదండి. ఏం చేయాలి చెప్పండి? 89, 94, 99, 2004, 2009, 2014, 2018, 2023 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కదా. 2 సార్లు ఎంపీ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చాం, ఎమ్మెల్సీ చేశాం. కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేస్తుంది? 9 సార్లు పార్లమెంటు అసెంబ్లీకి బీఫామ్ తీసుకోవడం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 సార్లు
పార్టీ బీఫామ్ శాసనసభ్యునిగా అభ్యర్థిగా, 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా, మొన్న 3వ సారి నిజామాబాద్ అంటే 3 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా, మొన్న ఎమ్మెల్సీగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అందరికీ. ఎవరైతే ఎమ్మెల్యేగా ఓడిపోతారో, ఎమ్మెల్యే పోటీ చేస్తారో వారికి టికెట్ ఇవ్వబోమని అధిష్టానం స్పష్టంగా చెప్పినా కూడా పెద్ద మనిషి అని చెప్పి నిజామాబాద్ ఎంపీ జరిగింది. ఎవరికైనా ఇచ్చారా? ఇంకేం కావాలి చెప్పండి. ఇక మీకు ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే బాగుండదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్క వర్గాలు, ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం, రాష్ట్రంలో 40 సంవత్సరాలు మీరు రాజకీయం చేసే ఉన్నారు. 40 సంవత్సరాల్లో జగిత్యాలలో ఎవరన్నా నాయకం చేశారా? అయినా కానీ మీరు గౌరవంగా ఉన్నారు, మీరంటే మాకు చాలా గౌరవం. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతామంటే వినేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇది మాత్రం పక్క. రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాం, చిల్లరగా మాట్లాడతామంటే బాగుండదు. మీరు గతాన్ని గుర్తు చేసుకోవచ్చు. మన ముందర ప్రత్యక్ష చాలా ఉన్నాయి. నిజామాబాద్ ఆ పార్లమెంటు అభ్యర్థిగానే అక్కడ బీసీ నాయకుడు ఉండే, అయినా కానీ ఉమ్మడి జిల్లా మొత్తం ఏకమై, అటు నిజామాబాద్ కానీ ఇటు కరీంనగర్ ఏకమయ్యి టికెట్ ఇప్పించడం జరిగింది. అయినా కానీ నిన్న వేదిక దగ్గర కూర్చొని ఆయన మాట్లాడే విధానం ఎందుకు? కనీస గౌరవం కూడా పోతుంది కదా. మీ పెద్దవాడు మీరు. అధిష్టానం ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అందరికీ. పీసీ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు. అయినా కానీ ఆయనకేం కావాలో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము కూడా వేరే భాష మాట్లాడగలుగుతాం. ఇచ్చిన మాటని, ఇచ్చిన గౌరవాన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పొద్దున్నలోగానే ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాము, ప్రతిపక్షాలకు వాళ్ళకి న్యూస్కి కండక్ట్ అవుతామంటే మేము కూడా మాట్లాడగలుగుతాము. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. మేము కూడా అంటారా ఏ భాష, ప్రాకృతి వికృతమైన భాష మేము మాట్లాడతాము, కానీ తట్టుకోలేరు. ఎందుకు? చాలా పెద్ద నాయకులు మీరు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడి టీవీలకు వస్తాము, ప్రతిపక్షాల న్యూస్లకు, పేపర్లకు వస్తామంటే అది మేము కూడా మిమ్మల్ని ప్రతిపక్ష నాయకులుగా చూసుకోవాలి. ఇక గౌరవించుకుంటాం మేము కూడా ఎవరికైనా. కానీ నేనేమంటున్నా కాదు, ఇప్పుడు ఆయన గౌరవానికి, ఆయన వ్యక్తిగతానికి, ఆయన సీనియారిటీకి ఎవరు ఎక్కడ కాదు అంటాము, అనం లేము కూడా. చాలా పెద్దవారు. కానీ వేదిక దగ్గర కూర్చొని నేను ఎదిరిస్తాను, ఎదిరించుకోవచ్చు. ఓడుతున్నారు మిమ్మల్ని, మాట్లాడుకోవచ్చు. ఓడుతున్నారు మిమ్మల్ని. టికెట్ ఇచ్చి ఇప్పించినప్పుడు అభ్యర్థించలేరే, పార్లమెంట్ ఇచ్చినప్పుడు అభ్యర్థించలేరే, ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు అభ్యర్థించలేరే. అప్పుడు ఎందుకు అనలేరే? మరి నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ మాకు ఒక నాయకుడు అడిగింది, బీసీ నాయకుడు. అయినా కానీ మేము గౌరవించాము, ఇచ్చాము. అప్పుడు మేము ఎదిరించాము ఎవరికన్నా? ఇక ప్రతిపక్షాలకు వాళ్ళకి ఇదే పండుగ. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా, ఆయన కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన విధానంగా 9 సార్లు శాసనసభ అభ్యర్థిత్వాన్ని, 3 సార్లు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని, ఒకసారి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. ఇంతవరకు ఏ నాయకునికి పొందలేని విధంగా, ఏ నాయకుడు పొందలేని విధంగా 9 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా,
3 సార్లు పార్లమెంటు అభ్యర్థిగా, ఒకసారి శాసన మండలి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 13 సార్లు 40 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యక్షంగా ఉన్న తెలంగాణలో కానీ ఎవ్వరికి రాని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి ఇచ్చింది. అది నిజమా కా చెప్పండి. ఎక్కడైనా కూడా 3 సార్లు 4 సార్లు కన్నా టికెట్ ఎక్కించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విధానంలో ఒక మార్పు ఉంటుంది. కానీ మీ పైన ఎప్పుడూ చూపించలేదే. పెద్దవారు మీరు, గౌరవప్రదమైన నాయకులు చేశారు, ప్రజల పక్షాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల ప్రభుత్వం కదా. ఈ విషయాన్ని మీరు మాట్లాడే ముందు కొంచెం చూసి మాట్లాడండి. ఇక ప్రతిపక్షాలకు మీరు బాగా మాట్లాడితే దానికి మేమేం చేయలేం, మాకేం అవసరం కూడా లేదు. పిసిసి అధ్యక్షులు గారు వెళ్ళిన వీడియో మీరు చూసి ఉంటారు, మీడియా వచ్చింది. పొద్దున్నే వెళ్ళారు, 7 o'clock వెళ్ళి కలిశారు. అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు కానీ, మన సిడబ్ల్యూ సభ్యులు మన వంశీచంద్ర గారు కానీ, చాలా మటుకు అందరు, శ్రీధరబాబు గారు, అడ్లు లక్ష్మణ్ గారు, చాలా ఉమ్మడి జిల్లా సంబంధించిన ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రత్యక్షంగా కలవడం జరిగింది. దూతల్లాగా వచ్చి మాట్లాడితే ఇంకేం మాట్లాడతాము. ఇప్పుడు వాళ్ళకు ఒకటే ఉంది, పడుకునే వారిని లేపుతాము, నడిచేవారిని మనం లేపలేము. కాబట్టి వారి వినీతో వదిలేస్తున్నాం. ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము కూడా అదే స్థాయిలో అదే ఘాటు వివరం మాట్లాడతాం. నేనేమంటున్నాను, మీరు మాట్లాడితే, మీరు ఘాటుగా మాట్లాడితే మేము అందులో కారం వేసి ఇంకా ఘాటుగా మాట్లాడతాం, మసాలా కలిపి కూడా మాట్లాడగలుగుతాం. మాకు కూడా ఆ వ్యవస్థ ఉంది. ఇంకా మీరు గౌరవాన్ని వదులుకుంటే మాకు సంబంధం లేదు. అదే పనిగా మాట్లాడితే మేము కూడా అదే పని పెట్టుకుంటాం.